శుభమస్తు. మీరు కొత్త ఇల్లు, నూతన గృహప్రవేశము అనేది అందరిలో ఒక తీపి కళ కాదు, అది కళను మనం నిజం చేసుకోవాలి. ఆ విధంగానే ఒక్కొక్కసారి మన జాతకరీత్యా కావచ్చు, లేకపోతే నరదృష్టి రీత్యా కావచ్చు, ఏదో విధంగా ఒక్కొక్క మారు ఏమవుతుంది అంటే పెండింగ్లో పడుతుంది పని. ఎప్పుడైతే శంకుస్థాపన చేసినామో శంకుస్థాపన నుంచి బాగా ఇబ్బందులు, ఒకసారి డబ్బు ఉండదు, ఒకసారి పనివాళ్ళు రారు, ఒకసారి మేస్త్రి ఇబ్బంది పెడుతుంటాడు. ఈ రకంగా ఏదో రకంగా ఇబ్బంది అవుతుంటుంది. మొత్తం మీద ఇల్లు కట్టేసి గృహప్రవేశం చేసిండ్రు. గృహప్రవేశం చేసినాక ఆ తర్వాత జరుగుతుంది ఏమిటి అంటే, కొంతమంది ఇల్లు చూడడానికి మీరు ఆహ్వానిస్తారు కదా. ఇల్లు చూడడానికి ఆహ్వానించినప్పుడు తదేకగా ఇల్లు చూస్తుంటారు. ఆ రూమ్లకు వెళ్తుంటారు, ఈ రూమ్లకు వెళ్తుంటారు, చూస్తుంటారు. అప్పుడు ఏమవుతుందంటే దిష్టి అనేది తగులుతుంది అన్నమాట. దిష్టి తగులుతుంది. ఆ దిష్టి ఉండకుండా ఉండడానికి అంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే, మనం గృహప్రవేశం చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక 3 నిద్రల తర్వాత కూడా మళ్ళీ వెళ్ళడానికి సంకోచము, భయము, ఇట్లాంటివి జరుగుతుంటాయి. అయితే మీరు ఏం చేయండి అంటే, ఒక బూడిద గుమ్మడికాయ తీసుకొని గృహప్రవేశం రోజు మీరు గృహప్రవేశం అయిపోయిన తర్వాత 3 నిద్రలు చేస్తారు కదా. 3 నిద్రలు చేసిన తర్వాత మళ్ళీ మీ పాతింటికి వెళ్ళి అవన్నీ సదురుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఇదంతా క్లియర్ అయ్యేసరికి కొంత టైం పడుతుంది మీకు. అందుగురించి ఇప్పుడు ఏం చేస్తారు, ఒక బూడిద గుమ్మడికాయ తీసుకొని ఆ బూడిద గుమ్మడికాయను దాని మీద గంధంతో ధూమ్ అనే అక్షరాన్ని రాసి దాన్ని నట్టింట్లో ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో పెట్టి ఉప్పు పోసి ఉప్పు మీద ఈ గుమ్మడికాయను పెట్టేసి తాళం వేసి మీ పాతింటికి వెళ్ళిపోండి. మీరు ఎప్పుడైతే కంప్లీట్గా రావాలి అని అనుకున్నప్పుడు అప్పుడు మళ్ళా తాళం తెరిచి ఆ యొక్క ఉప్పును తర్వాత ఆ గుమ్మడికాయను తీసి బయట పారేయండి. దీనివల్ల ఏమవుతుంది అని అంటే, తర్వాత గుమ్మడికాయ కట్టేటప్పుడు కూడా ధూమ్ అనే ఆ గంధంతో ధూమ్ అనే అక్షరంతో గుమ్మడికాయను పైన అక్షరాన్ని రాసి కట్టండి. దీనివల్ల ఏమవుతుంది అని అంటే, ఆ గుమ్మడికాయను నట్టింట పెట్టడం వల్ల, ఉప్పు పోసి నట్టింట పెట్టడం వల్ల ఈ నెగిటివ్ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అది ఆకర్షించబడతాయి. ఆ గుమ్మడికాయలోకి ఆకర్షించి అవి అక్కడికి ఆగిపోతాయి అన్నమాట. ఏవైతే నెగిటివ్ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వైబ్రేషన్స్ అన్నీ, నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ గుమ్మడికాయలోకి వచ్చేస్తాయి. అప్పుడు ఏం చేయాలి, గుమ్మడికాయను తీసి బయట వేయాలి. ఇప్పుడు మనము ఈ వర్షాకాలం వచ్చినప్పుడు లైట్ దగ్గర పురుగులు ఇట్లా వస్తుంటాయి కదా, పురుగులు వాలుతుంటాయి కదా. అప్పుడు ఏం చేస్తుంటే మీ చిన్నప్పుడు ఒక కాగితానికి నూనె రాసి అక్కడ కడితే అన్నీ అంటుకున్నట్టు ఇది కూడా అట్లాగే జరుగుతుందన్నమాట. వాటికి ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ దాంట్లోకి వస్తాయి. దాంట్లోకి వచ్చినప్పుడు దాన్ని తీసుకొని పోయి బయట వేసి కొద్దిగా తొక్కుడు దూరంగా బయట పడేస్తే ఈ రకంగా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేయొచ్చు. మనకి ఎప్పటికీ ఒక గుమ్మడికాయను ఇంట్లో పెట్టవచ్చు. అది మనకు తల్లి కంటే ఎక్కువ ఉపయోగపడుతుంది. తల్లితో సమానం. అది ఎన్ని కష్టాలనైనా సరే ఓర్చుకొని మనకి ఎట్లయితే శుభాన్ని తల్లి చేకూరుస్తుందో, కన్నతల్లి చేకూరుస్తుందో, గుమ్మడికాయ కూడా అంత పవిత్రంగా మనకొచ్చే కష్టాలను, మనకొచ్చే నెగిటివ్ వైబ్రేషన్స్ను, మన ఇంట్లోకి వచ్చే నెగిటివ్ వైబ్రేషన్స్ను అంతా తీసేస్తుంది అన్నమాట. తీసేసి అది మురిగిపోతుంది, తన జీవితం త్యాగం చేస్తుంది. అందుగురించి అది గొప్ప కూష్మాండం అనేది ఒక గొప్ప తంత్రం అన్నమాట. ఆ తంత్రాన్ని వాడుకోండి. కూష్మాండ తంత్రము అంటారు దీన్ని. ఇది వాడుకొని మీకు మంచి చేసుకోండి. మంచి జరుగుతుంది. శుభం భూయాత్.